రేపు పాప విమోచని ఏకాదశి. తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు, అస్సలు చేయకూడని పనులు. హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత, విశిష్టత మనందరికీ తెలిసిందే. నెలలో వచ్చే 15 రోజులకు ఒకసారి, అనగా శుక్లపక్షంలో 1, కృష్ణపక్షంలో 1, ఇలా ఏడాదికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత, పురాణ నేపథ్యం ఉంటాయి. అయితే రేపు, అనగా మార్చి 14వ తేదీ శనివారం నాడు రాబోతున్న ఏకాదశి చాలా అరుదైనది మరియు అత్యంత పవిత్రమైనది. దీనినే పాప విమోచని ఏకాదశి అని పిలుస్తారు. ఈ వీడియోలో మనం రేపు రాబోయే పాప విమోచని ఏకాదశి యొక్క విశిష్టత, ఈ పవిత్రమైన రోజున మనం తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేమిటి, అలాగే పొరపాటున కూడా అస్సలు చెయ్యకూడని పనులేమిటి అనే విషయాలను చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలుసుకుని రేపు ఆ శ్రీహరిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మన జీవితంలోని సమస్త దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అంటారు. పేరులోనే స్పష్టంగా ఉన్నట్లుగా పాప అంటే మనం తెలిసి లేదా తెలియక చేసిన దోషాలు, విమోచని అంటే వాటి నుండి విముక్తి కలిగించేది. మనిషి అన్నాక ఎన్నో రకాల కర్మలు చేస్తుంటాడు. మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా లేదా చేతల ద్వారా ఎన్నో పాపాలు మూటగట్టుకుంటాడు. అటువంటి కాయక, వాచక, మానసిక పాపాలన్నింటినీ భస్మం చేసి మనిషికి ఆత్మశుద్ధిని కలిగించే అద్భుతమైన రోజు ఈ పాప విమోచని ఏకాదశి. ముఖ్యంగా ఈ ఏడాది ఈ ఏకాదశి రేపు, అనగా శనివారం రావడం ఒక మహా అద్భుతమైన యోగం. ఏకాదశి తిథి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే శనివారం అనేది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ఎవరైతే శనివారం నాడు వచ్చే ఈ ఏకాదశి ఉపవాస దీక్షను చేపట్టి శ్రీహరిని ఆరాధిస్తారో వారి జాతకంలో ఉన్న ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా అష్టమ శని వంటి కఠినమైన శనిదోషాల ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. శనిదేవుని అనుగ్రహంతో పాటు శ్రీవారి కరుణ కటాక్షాలు ఏకకాలంలో లభించే అరుదైన అవకాశమిది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 901433393338. ఈ ఏకాదశి వ్రతానికి నిష్ఠ చాలా ముఖ్యం. రేపు శనివారం ఉదయం నుండి మరుసటి రోజు ఆదివారం ఉదయం వరకు మనం కొన్ని నియమాలను శ్రద్ధగా పాటించాలి. రేపు ఉదయం సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన దుస్తులు, వీలైతే తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఆ తర్వాత పూజామందిరంలో దీపారాధన చేసి, హే శ్రీహరి, తెలిసి తెలియక నా చేత జరిగిన సమస్త పాపాలను క్షమించు, నా ఈ ఏకాదశి వ్రతాన్ని నిర్విఘ్నంగా సాగేలా ఆశీర్వదించు అని మనస్ఫూర్తిగా స్వామివారి ముందు సంకల్పం చెప్పుకోవాలి. శ్రీ మహావిష్ణువుకు, వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అంటే అత్యంత ప్రీతి కాబట్టి స్వామివారి పటాన్ని పసుపు, కుంకుమ, పసుపు రంగు పూలతో అలంకరించి ముఖ్యంగా స్వామికి తులసి దళాలతో అర్చన చేయాలి. ఈ రోజంతా మనసులో ఓం నమో నారాయణాయ లేదా
ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇక ఏకాదశి వ్రతంలో అతి ముఖ్యమైనది ఉపవాసం. ఆరోగ్యం సహకరించేవారు ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం చేయటం అత్యుత్తమం. వయసు పైబడినవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లు, పాలు, కొబ్బరినీళ్లు లేదా సగ్గుబియ్యం పాయసం లాంటి సాత్విక ఆహారాన్ని తీసుకుని ఏకభుక్తం చేయవచ్చు. రేపు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లోని తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చెయ్యాలి. అలాగే రేపు రాత్రి నిద్రపోకుండా స్వామివారి భజనలు చేసుకుంటూ మెలకువగా ఉండాలి. ఏకాదశి ఉపవాసాన్ని మరుసటి రోజు అంటే ఆదివారం నాడు వచ్చే ద్వాదశి ఘడియల్లో మాత్రమే తులసీ తీర్థం తీసుకుని విరమించాలి. అలాగే తెలియక చేసే కొన్ని చిన్న పొరపాట్ల వల్ల దారిద్ర్యం చుట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి రేపు కొన్ని పనులను అస్సలు చేయకండి. అత్యంత ముఖ్యమైన నియమం ఏమిటంటే ఏకాదశి నాడు అన్నం లేదా బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని కూడా తినకూడదు. పురాణాల ప్రకారం ఈరోజు అన్నంలో పాప పురుషుడు నివసిస్తాడు కాబట్టి అన్నం తింటే ఆ పాపాలను మన శరీరంలోకి ఆహ్వానించినట్లే అని గుర్తుంచుకోండి. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండి కేవలం స్వచ్ఛమైన శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఏకాదశి రోజున తులసి మొక్క నుండి ఆకులను అస్సలు తుంచకూడదు. పూజకు కావలసిన వాటిని ఈరోజే అంటే శుక్రవారం నాడే కోసిపెట్టుకోవాలి. ఉపవాసం ఉన్నాం కదా అని పగటిపూట నిద్రపోవడం మహాపాపం. పగలు నిద్రిస్తే వ్రతఫలం నశించిపోవడమే కాకుండా ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఉపవాసం వల్ల వచ్చే నీరసంతో ఇతరులపై కోప్పడటం, పరుషంగా మాట్లాడటం లేదా చాడీలు చెప్పడం చేయకూడదు. రేపు గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటి పనులు, అలాగే సాయంత్రం వేళ ఇల్లు ఊడ్చడం, చెత్తను బయట పారేయటం లాంటివి చేస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ కలియుగంలో మనం నిత్యం ఏదో ఒక రూపంలో పాపాలు చేస్తూనే ఉంటాం. అది మాట ద్వారానో, ఆలోచన ద్వారానో లేదా చేతల ద్వారానో కావచ్చు. అటువంటి వాటన్నింటికీ ప్రాయశ్చిత్తంగా రేపటి ఈ పవిత్రమైన రోజును కేటాయించండి. గుర్తుంచుకోండి, రేపే అనగా మార్చి 14 శనివారం నాడు రాబోతున్న ఈ పాప విమోచని ఏకాదశిని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో చెప్పిన విషయాలను మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని పంచుకోవటం కూడా ఒక గొప్ప పుణ్యకార్యమే అవుతుంది. చూశారు కదా, పాప విమోచని ఏకాదశి విశిష్టత మరియు నియమాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ధన్యవాదాలు.